back to our channel. So students, ఈ వీడియోలో ద సబ్జెక్ట్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. యూనిట్ నెంబర్ 1. సో ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సబ్జెక్ట్ ఓన్లీ ఫర్ ది ఫైనాన్స్ స్ట్రీమ్ వాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే, సో యూనిట్ నెంబర్ 1 ఈ ఒక వీడియోలో యూనిట్ నెంబర్ 1 కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. సో థియరీ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి యూ కెన్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. సో షార్ట్ 2 మార్క్స్, లాంగ్ 8 మార్క్స్, టోటల్ 10 మార్క్స్ వెయిటేజ్ ఉన్నది మొత్తం మీకు ఇందులో కవర్ అయిపోతుంది. ఓకే, సో యూనిట్ 1 నేమ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఓకే, సో ఈ సబ్జెక్ట్ గురించి నీకు ఐడియా రావాలి అని అంటే ఫస్ట్ మీకు ఫినాన్స్, ఇంటర్నేషనల్ ఫినాన్స్ అంటే ఏంటి అనేది అర్థం అవ్వాలి. బికాజ్ ఆ పర్టికులర్ మీనింగ్ అర్థమైతే మీకు ఈ సబ్జెక్ట్లో ఉన్న 1 to 5 చాప్టర్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా, ఇంటర్నేషనల్ ఫినాన్స్ అంటే ఏంటంటే ఓవరాల్ వరల్డ్లో డిఫరెంట్ కంట్రీస్లో మనీ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, మనీ రిలేటెడ్ అయ్యేటి ఎలా ఉన్నాయి అనే దాన్ని ఇంటర్నేషనల్ ఫినాన్స్ అని అంటాం. ఓకేనా, అంటే రన్నింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్, అంటే ఫైనాన్షియల్ మనీ రిలేటెడ్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం ఇంటర్నేషనల్గా చేస్తామో, అంటే ఇండియాలో రూపీస్ ఉంటాయి, అమెరికాలో డాలర్స్ ఉంటాయి, అట్లా వేరే వేరే కంట్రీస్లో పాండ్స్ అని డిఫరెంట్ అన్నీ ఉంటాయి కదా. సో అట్లా ఇంటర్నేషనల్గా మనం మనీ ట్రాన్సాక్ట్ చేస్తున్నప్పుడు వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఈజ్ పర్ఫార్మింగ్ ఇన్ దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్. ఓకే, దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్. ఓకేనా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది కంపల్సరీగా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ లాగా అనమాట ఇవి. ఇందులో ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్ అనేది ఫస్ట్ వన్. అంటే మనం ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కరెన్సీ ఇష్యూ అనేది వస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినాం కదా, అక్కడ డాలర్ ఉంటుంది, ఇక్కడ రూపీస్ ఉంటుంది. అక్కడ $1 అంటే ఇక్కడ 85 రూపీస్ అని అర్థం. అట్లా డిఫరెంట్ అంటే నెగోషియేట్ అనేది అవుతూ ఉంటాయి అన్నమాట, ఇన్ఫ్లేషన్ అనేది అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షనల్ ఎక్స్పోజర్, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ రిస్క్లో అదొక పర్టికులర్ టైప్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, పొలిటికల్ రిస్క్ అనేది కూడా ఉంటుంది. అంటే ట్యాక్సెస్ కానివ్వండి, గవర్నమెంట్ రూల్స్ కానివ్వండి. ఇప్పుడు ఇండియాలో ఉన్న ట్యాక్స్ రేట్లు వేరు, అమెరికాలో ఉన్న ట్యాక్స్ రేట్లు వేరు, అమెరికాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు, ఇండియాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు. దట్ ఈస్ కాల్డ్ పొలిటికల్ రిస్క్. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్పాండెడ్ ఆపర్చునిటీస్. యూ క్యాన్ ఎక్స్పాండ్ యువర్ ఆర్గనైజేషన్స్. అంటే మనం ఇంటర్నేషనల్గా మన యొక్క ఆర్గనైజేషన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం, బ్రాంచెస్ని ఎలాబరేట్ చేస్తున్నాం అని అర్థం. నెక్స్ట్ వన్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్. ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏంటంటే డిఫరెన్షియేట్ అనమాట. మన నేషనల్ ఫైనాన్స్కి ఇంటర్నేషనల్ ఫైనాన్స్కి ఏవైతే డిఫరెన్సెస్ ఉంటాయో దాన్ని చెప్పడంనే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అని అంటాం. ఓకేనా, అంటే మన ఇండియాలో ట్యాక్స్ రేట్ ఉంది, అవతల ఎంత ట్యాక్స్ రేట్ ఉంది, వాట్ ఈస్ ద ఎక్స్ట్రా పే వీఆర్ డూయింగ్ ఇట్ అనే దాని గురించి తెలియజేయడంనే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ అని అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫీచర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్. నెక్స్ట్ వన్, స్కోప్ అడిగిండు. స్కోప్ అంటే ఏంది, స్కోప్ ఈజ్ నథింగ్ అబౌట్ లైక్ అడ్వాంటేజెస్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ వన్, నీ ఒక బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది. గ్లోబల్ ఈవెంట్ అంటే గ్లోబల్గా త్రూ అవుట్ ద వరల్డ్ యూ కెన్ పర్ఫామ్ యువర్ యాక్టివిటీస్. జనరల్గా రాయొచ్చు, ఆ బుక్లో ఉన్నది రాయడం అనే కాదు, జనరల్గా మనం రాసేయచ్చు ఓన్గా. ఓకేనా, సో ఇది ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇది ఒక ఫ్రేమ్వర్క్. ఓకేనా, ఇదేం చేస్తుంది, మన యొక్క మనీ రిలేటెడ్ పేమెంట్స్, ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయి, ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, క్యాపిటల్ ఎలా మూవ్ అవుతుంది, ఆ మెకానిజం అంతా ఎలా వర్క్ అవుతుంది అని ఒక తెలియజేసే ఏదైతే పర్టికులర్ సెక్టార్ ఉంటుందో దాన్ని మనం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని అంటాం, IFS అని అంటాం. ఓకేనా, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి, కొన్ని ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. అంటే ఏది పడితే అది కాదు కదా. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో కొన్ని ప్రోడక్ట్ బ్యాన్ అయి ఉంటాయి, ఇంకో కంట్రీస్లో అదే ప్రోడక్ట్ లీగల్ అయి ఉంటుంది. సో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూసుకోవడంని ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ అని అంటారు. దీని యొక్క రీజన్స్ అంటే నీడ్ ఎందుకు, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దిస్ అని అంటే ఫస్ట్ వన్, న్యూ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని డెవలప్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్, లిబరలైజేషన్ వస్తుంది అనమాట. అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఏవైతే ఉంటుందో దాని నుంచి మనకి ఏమవుతుంది, డిఫరెంట్ కంట్రీస్ నుంచి కానివ్వండి, డిఫరెంట్ ఆపరేషన్స్ కానివ్వండి నుంచి కానివ్వండి, మనకి ప్రాఫిటబిలిటీ ఎలా వస్తుంది, ఫ్రీడమ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇంక్రీజ్ అని అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఇంక్రీజ్డ్ క్రాస్ పెనెట్రేషన్ ఆఫ్ ఫారెన్ ఓనర్షిప్ అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంది ఇది అర్థం అని అంటే
గ్లోబలైజేషన్లో వేరియస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఏవైతే వేరియస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయో దాని అన్నిటికీ ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఓకేనా, టెక్నాలజీని డెవలప్ చేస్తుంది, నీ యొక్క ఇన్ఫ్లేషన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ముందు ఒక ప్రోడక్ట్ అమౌంట్ 10 రూపీస్ ఉందనుకోండి, ఆఫ్టర్ 10 years ఇట్ విల్ బికమ్ 100 రూపీస్. దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ కదా. ఇన్ఫ్లేషన్ ఎప్పుడైనా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎస్, సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్ అనమాట. నెక్స్ట్ ఏముంది, ఎవల్యూషన్ ఎలా ఉంది అని అంటున్నాడు. ఎవల్యూషన్లో ఫస్ట్ 1980, the year 1980 went through unprecedented changes in financial market across the globe. అంటే 1980లో ఫైనాన్షియల్ మార్కెట్లో చాలా చేంజెస్ అనేది జరిగినాయి అంట. ఓకేనా, ఫస్ట్ ఇవైతే 1960 నుంచి యూరో మార్కెట్స్ నుంచి ప్యారలల్గా మనీ మార్కెట్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయి. ఓకేనా, సో ఇది లైక్ నార్మల్గా ఎలా ఎస్టాబ్లిష్ అయింది, లైక్ హిస్టరీ టైప్ ఉంటుంది అనమాట. సో దీంట్లో నేను ఏం చెప్పాలేమి ఉండదు. సో ఆ హిస్టరీని ఏమేమి ఎలా జరిగింది అనేది మీరు యాస్టీస్గా అది నేర్చుకోవడం ఉంటుంది కాబట్టి అది ఒకసారి మీరు చూసుకోండి ఒక్క ఆన్సర్ మీరు. ఓకేనా, నెక్స్ట్ ఏముంది, రైట్ అబౌట్ గోల్డ్ స్టాండర్డ్ అండ్ గోల్డ్ బులియన్ స్టాండర్డ్ అని అంటున్నాడు. సో గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటంటే గోల్డ్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ మీన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఫర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అమాంగ్ కంట్రీస్. అంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ ఏమంటున్నాడంటే గోల్డ్ స్టాండర్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్గా మనం రిసిప్ట్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఇంకో కంట్రీకి గూడ్స్ సప్లై చేస్తుంది. ఓకేనా, సో అలాంటప్పుడు రిసిప్ట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ స్లిప్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కదా. సో దాన్ని ఏదైతే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని మనం గోల్డ్ స్టాండర్డ్ అని అంటాము. గోల్డ్ బులియన్ స్టాండర్డ్ అంటే ఏంటంటే ఇదొక సిస్టమ్ అనమాట. ఇదేం చేస్తుంది, మొత్తం కానివ్వండి లేదంటే కొంచెం అమౌంట్ కానివ్వండి సర్వ్డ్ యాజ్ అ రిజర్వ్. ఇప్పుడు 1 lakh రూపీ అమౌంట్ అయింది అనుకోండి, అందులో 50,000 మాత్రమే వీళ్ళు కట్టేసి రిమైనింగ్ 50,000 ఆఫ్టర్ 5 years ఐ విల్ పే ఇట్ అనే దానిలాగా ఉంటుంది. సో దాన్ని మనం గోల్డ్ బులియన్ స్టాండర్డ్ అని అంటాం. ఓకే, సో ఇది రెండు మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇవి రెండు మీకు 2 మార్క్స్కి ఎక్కువ రిపీటెడ్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఫస్ట్ యూనిట్ నుంచి అయితే మీకు డెఫినెట్గా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిస్టము, అసలు ఫైనాన్స్ సిస్టమ్ నీడ్, ఇంపార్టెన్స్, ఆబ్జెక్టివ్స్, ఎగ్జాంపుల్స్ ఏవైనా అడగొచ్చు. ఆ కాన్సెప్ట్ నుంచి అయితే మీకు డెఫినెట్గా క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమైంది అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కొన్ని టాపిక్స్ మాత్రమే రిపీటెడ్గా ఉన్నాయి. దట్ టు అబౌట్ ఐఎఫ్ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ గురించి నుంచే ఉన్నాయి. ఓకేనా, సింపుల్గా చెప్పాలని అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ వల్ల వాట్ ఎవర్ ద అడ్వాంటేజెస్ వీఆర్ ఫేసింగ్, మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏమేమి ఇంపార్టెన్స్ ఉన్నాయి, అది మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్స్ వీ విల్ ఫేస్ ఇట్, వాట్ ఎవర్ ద ఛాలెంజెస్ వీ విల్ ఫేస్ ఇట్. సో దాని ఒక్క గురించి మీరు స్పెసిఫిక్గా ఒక 5 to 6 lines, 5 to 6 points లాగా మీరు నేర్చుకోనికే ట్రై చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ మనీ మార్కెట్, ఐఎంఎం అంటే ఇంటర్నేషనల్ మనీ మార్కెట్ అని అంటాం. ఈ ఇంటర్నేషనల్ మనీ మార్కెట్లో ఏం చేస్తుంది అంటే ఇప్పుడు $1 అంటే ఒకవేళ అమెరికాలో ఉన్న వ్యక్తి మనకు పైసలు పంపుతున్నాడంటే $1 రూపీస్లోకి కన్వర్ట్ అవ్వాలి, ఊకనే కన్వర్ట్ అవ్వదు కదా. సో ఆ సిస్టమ్ అంతా చెక్ చేసేది ఎవరు అని అంటే ఇంటర్నేషనల్ మనీ మార్కెట్. ఓకేనా, సో ఆ పాండ్స్ కానివ్వండి, ఆ డాలర్స్ కానివ్వండి, రేట్ ఎలా ఉంది, ఈరోజు 85 ఉందా, 84 ఉందా, 80 ఉందా, 69 ఉందా, ఎంత ఉంది, ఆ పర్టికులర్ రేట్ వల్ల వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే కరెన్సీ ఇష్యూ ఒకటి ఉంటుంది, మళ్ళీ ట్యాక్సెస్ ఎక్కువ కట్టాల్సి ఉంటుంది, ఆ గవర్నమెంట్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ సెక్టార్స్లో మనకి ప్రాబ్లమెటిక్స్ ఏవైతే ఛాలెంజెస్, దాన్ని మనం ఛాలెంజెస్ అని అంటాం. సో దాని గురించి మీరు హైలైట్ చేసుకుంటూ రాయాలన్నమాట. ఓకేనా, సో దట్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ నెంబర్ 1. గాట్ ఇట్. నెక్స్ట్ వన్ మోస్ట్లీ మీకు ఇవే రిపీటెడ్ అయి ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేమైనా కాన్సెప్ట్ ఏమైనా మిస్ అయితే మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి చూడండి, ఏదైనా కూడా ఇక్కడ మీకు రిపీటెడ్ ఉన్నాయి మాత్రం ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సిస్టమ్ గురించి రిపీటెడ్గా ఉన్నాయి. అంటే అది రోల్ అవ్వచ్చు, ఫంక్షన్స్ అవ్వచ్చు, స్కోప్ అవ్వచ్చు, ఆబ్జెక్టివ్స్ అవ్వచ్చు, ఫీచర్స్ అవ్వచ్చు,
ఏదైనా అవ్వచ్చు. మీరు అదే అంటున్నాను, ఫస్ట్ యూనిట్ నుంచి ఈ ఒక్క కాన్సెప్ట్ మీదనే మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీనింగ్, దాని డెఫినేషన్, దాని పాయింట్స్, స్కోప్ పాయింట్స్ ఏంది, ఛాలెంజెస్ ఏంది, ఓకేనా, రోల్స్ ఏంది, దాని యొక్క ఏంది, దాని గురించి ఒక 5 పాయింట్స్, అందులో 5 పాయింట్స్ ఇందులో నేర్చుకున్నారు అనుకోండి, మొత్తం 10 పాయింట్లు అయిపోతాయి. సో ఆ 10 పాయింట్లు మీరు రాసినా అయిపోతుంది అనమాట. సో ఇంకొకటి ఏమి రిపీటెడ్ ఉంది, టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆఫీసెస్ అని అంటున్నాడు. బ్యాంకింగ్ ఆఫీసెస్లో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉన్నాయి అని అంటున్నాడు. ఫస్ట్ వన్ కరెస్పాండెంట్ బ్యాంక్ అని అంటున్నాడు. ఈ కరెస్పాండెంట్ బ్యాంక్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామని అంటే అవన్నిటిని మేనేజ్ చేసేది, అవన్నిటిని బిల్ చేసేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేది ఇండియాలో ఒక్క దాంట్లో లేదు, చైనాలో ఉంది, పాకిస్తాన్లో ఉంది, అమెరికాలో ఉంది, రష్యాలో ఉంది. ఈ అమెజాన్ అనే ప్రోడక్ట్ అన్ని కంట్రీస్లో ఉన్నాయి. మరి ఆ అమెజాన్ ఉన్న ఓనర్ మన అన్ని కంట్రీస్ వాళ్ళతో వాళ్ళు టైఅప్ అవుతారా? దట్ ఆల్ దే విల్ చెక్ కదా. సో దాని అన్నిటికీ చెక్ చేయడానికి ఒక సపరేట్ సెక్టర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన రిప్రజెంటేటివ్ ఆఫీసెస్ అనేది ఉంటాయి. అంటే ఒక పర్టిక్యులర్ స్టాఫ్డ్ అనేది వాళ్ళు అక్కడ ఉంటారనమాట. పేరెంట్ బ్యాంక్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మొత్తం అమెరికాలో ఉన్న ఆఫీస్ అనుకోండి, సపోజ్ అనుకోండి. ఇప్పుడు ఇండియాలో కనుక ఒక సపరేట్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఉంటుంది కదా, బ్రాంచ్ అనేది సపరేట్గా. అట్లనే రష్యాలో ఉంటుంది, అట్లనే యూరోప్లో ఉంటుంది, అట్లనే ఆస్ట్రేలియాలో ఉంటుంది. అట్లా డిఫరెంట్ రిప్రజెంటేటివ్ బ్యాంక్ అనేది ఉంటుంది కదా. సో దాన్ని అదొక సెకండ్ టైప్ ఆఫ్ థింగ్ అనమాట. సో అట్లా మీకు డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ ఫారెన్ బ్రాంచ్ ఉంటుంది, అంటే ఫారెన్లోనే వాళ్ళ బ్రాంచ్ అనేది ఉండడం జరుగుతుంది. అఫిలియేటెడ్ బ్యాంక్స్ అనేది ఉంటాయి, అంటే ఆ పర్టికులర్ కిందికి వచ్చే బ్యాంక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వేరే ఫెసిలిటీస్ అనమాట. ఆ ఫెసిలిటీస్ని మనం ఎలా గ్రాబ్ చేసుకోవాలనే దాని గురించి ఉంటుందన్నమాట. ఓకేనా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో యూనిట్ 1 నుంచి మీరు ఇంత నేర్చుకుంటే ఇట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్. ఎస్పెషలీ అయితే మీరు ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సిస్టమ్ గురించి, ఫినాన్షియల్ సిస్టమ్ అంటే ఏంటి దాని గురించి ఎస్పెషల్లీ మీరు దాని గురించి ఎక్కువ నేర్చుకోనికి ట్రై చేయండి. ఓకే. సో ఐ హోప్ దట్ మీకు ఈ ఫస్ట్ యూనిట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా లేదా, ఎవ్రీథింగ్ ఏదైనా మార్చుకోవాలా, whatever you want to give the suggestion you can. Okay, so all the best for your examination and see you all in next video. Bye bye everyone.